ఈ సర్కిళ్ళలో జాగ్రత్తగా ఉండాలా, ఎవడు ఎటుకించి వచ్చి గుద్దే తెలియదు. ఆడి ఆడి ఆగు ఆడి మరి ఆడి ఆడి మరి ఆడి వస్తుంది ఆడి అండ్ మరి ఆడి. ఇంతకుముందు ఈ ఆర్డర్ కాకుండా ఇంతకుముందు ఆర్డరు నేను మై హోమ్ అవతార్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎత్తికి తీసుకొని వచ్చాను అన్నకు. బట్ అన్న నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగిండు. ఏంటంటే ఏం చేద్దామంటవా, లొకేషన్ చూపిస్తలేదు. లొకేషన్ తెలుసుగా అన్న మీకు తెలుసుగా లొకేషన్, నాకు చూపిస్తలేదు లొకేషన్. ఆప్షన్ రాస్తారు, ఆప్షనే రాలే. నా దరిద్రము ఏందో నాకు తెలియదు. అది కన్ఫామ్గా నేను చేసే ప్రతి ఆర్డర్కి 4-5 ఆర్డర్లకు అంతే సిచ్యువేషన్ వస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సేమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లొకేషన్ తెలియకపోతే ఇంకా నేను రైడ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. నేను యూట్యూబ్ ఓన్గానే రన్ చేస్తావా, అండ్ నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? రాజు రైడ్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ అన్న, రాజు రైడ్ ఎక్స్ప్లోర్ అన్నా. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు? సబ్స్క్రైబర్ 77 ఉన్నారు అన్న, 77,000. ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగిండు. అండ్ ఏ టైం నుంచి ఏ టైంకి చేస్తావు అలా అడగడము. అండ్ అదే 10 months అవుతుంది అన్న. ప్రతి వీడియో పెడతావా? ప్రతి వీడియో పెడతా. కంపల్సరీ నువ్వు తీసుకుంటున్నావా లేకపోతే? నేనే చేసుకుంటున్నానా, నా ఓన్ నేనే. ఈ పని చేస్తూ నువ్వు యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నావు కదా, మస్తు సూపర్ అన్నాడబ్బా, మస్తు అనిపించింది నాకైతే. అనా అనా ఇదేనా ఓలానైనా? ఇవే చేస్తా అన్న. ఊబరా ఓలానా? యూబర్. డైలీ ఇదే బిజినెస్? ఇదే అన్న. ఇంకా యూబర్ ఎప్పుడంటే నేను యాక్చువల్లీ మార్నింగ్ 4కి వస్తా. 4కి వచ్చి మధ్యాహ్నం ఈవినింగ్ టైం 4కి వెళ్ళిపోతా. ఈరోజు మధ్యాహ్నం వచ్చిన 12కి వచ్చిన. చూద్దాం ఇంకా ఎంత అయితే 4 గంటల వరకు. మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 వరకు అన్నా 1600-1800 అమౌంట్ అవుతుంది అన్న. అందులో పెట్రోల్ తీసేసి వస్తుంది మనకు 1000-1200 వస్తుంది. పెట్రోల్ ఖర్చు బయటనే తింటాం కదన్న. అండ్ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, నేను ఫాలో అవుతా, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఛానల్ ఏమంటే రాజు రెడ్డి ఎక్స్ప్లోర్, బండి మీద ఉంది కదా రాజు రెడ్డి ఎక్స్ప్లోర్ అని. మధ్యలో ఆపేసిన, కొంచెం వ్యూస్ డౌన్ అయినాయి. అందులో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని పట్టించుకోలే. ఇంటికి వెళ్ళినప్పుడు వేరే వీడియోస్ పెట్టారండి. ఇంటికి వెళ్ళినప్పుడు నేనేమనుకున్నా అంటే మళ్ళీ వేరే వీడియోస్ పెడితే మళ్ళీ ఏమనుకుంటారో ఏదో అని నేను పెట్టడం ఆపేసిన మొత్తానికి దాన్ని. మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఈ వీడియోస్ చేసి పెడితే ఇంకా 20 days ఏమో పెట్టలే అన్న. 20 days? 20 days ఏమో చెప్పాలి. ఊర్లో ఉన్నా ఇట్లా పెట్టలేను, ఇట్లా కొన్ని రోజుల తర్వాత పెడతాను. కానీ వ్యూస్ అంటే ఈ ఊర్లో పోయినప్పుడు అక్కడ ఏమన్నా ఉంటే అది పెట్టాలి. చాలా డౌన్ అయినాయి వ్యూస్ అయితే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 20 days వీడియోస్ పెట్టకపోతే ఎన్ని వ్యూస్ వస్తుండే అప్పుడు పెట్టంగానే మాక్సిమం 3000-4000 అట్లా రీచ్ వస్తుండే. వీడియో పెట్టంగానే ఒక వీడియోకి 3,000-4,000 పెట్టంగానే వస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు పెట్టినా అనుకో 2-3 రోజులు అవుతుంది అదే ఇంక్రీజ్ వ్యూస్ రావడానికి. ఎంత రావాలి? ఎన్ని వ్యూస్ రావాలి? పైసలు రావాలంటే మానిటైజేషన్ అయిపోయింది ఆల్రెడీ. బట్ డబ్బులు మనకు ఎక్కువ కావాలంటే మనం వీడియో పెట్టంగానే ఎక్కువ మంది చూసిరు అనుకో, ఎక్కువ రీచ్ వచ్చింది అనుకో, డబ్బులు అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది మనకు. అండ్ యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే పెట్టంగానే ఇంతమంది చూసిరు కాబట్టి యూట్యూబ్ అల్గారిథం వీడియోని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, యూట్యూబే చేస్తుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువలేదండి. పెట్టంగానే 2-3 గంటలకు అయినా వ్యూస్ తక్కువ వచ్చినాయి, 2-3 రోజులకైనా తక్కువ మెల్లగా వ్యూస్ వస్తున్నాయి అంటే ఇంకా మెల్లగానే వేసి అయినట్టు యాడ్ చేస్తుంది, ఆ అమౌంట్ జనరేట్ కాదు, అట్లా అవుతుంది. అండ్ అన్నకు ఒక ప్రాబ్లం ఏంటంటే, నాయన జాగ్రత్త రా, చూడరా నాయన మమ్మల్ని కొంచెం వస్తున్నాము మేము కూడా రోడ్ల మీద. అండ్ అన్నకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇంతకుముందు సేమ్ యూబరే బుక్ చేసుకోండు, బట్ రైడర్ అనేది రాలేడు.
బుక్ చేసుకొని రాలేడు, దూరం ఉన్నాడా లేక కావలించి రాలేడా తెలియదు. రైడరే అంటే రైడరే క్యాన్సిల్ చేయించుకోండు యాక్చువల్లీ ఆర్డర్, బట్ పెనాల్టీ మాత్రం ఇతనికి పడింది. ఆయన అంటుండు నేను క్యాన్సిల్ చేయలే, రైడే క్యాన్సిల్ చేసుకుండు, రైడరే రైడ్ క్యాన్సిల్ చేసేసిండు, 13 రూపాయలు నాకు ఎట్లా పడుతుందని. 50 ఏమో చూపించా, 50 అంటే అవుట్ స్టాండింగ్ 13 రూపాయలు. రైడ్ క్యాన్సిల్ చేశారా? అయ్యా నేను చేయలేదు, వాడు క్యాన్సిల్ చేసిండు. మీకు 13 రూపాయలు పడ్డది అమౌంట్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు. క్యాన్సిల్ చేయాలి కదా, వాడిని పడాలి కదా. మీకు పడ్డది క్యాన్సిలేషన్. అవుట్ స్టాండింగ్ వ్యాలెస్ అంటే మీ దగ్గర కస్టమర్ యూబర్కి పే చేయాల్సిన అమౌంట్ అది. లేదు ఆ ఊబర్లో అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు నీకంటే ముందు ఇంకో అతను చేసా, కాల్ చేస్తే ఎత్తుతూనే లేడు. కాల్ చేస్తే ఎత్తుతలేడు, వాడు కాల్లోనే ఉన్నా క్యాన్సిల్ చేసేసి. ఓహో అట్లానా, అందుకే ఆ అమౌంట్ నాకు వచ్చింది. చేసేసండి. ఓకే థ్యాంక్ యూ అన్న, వచ్చేసింది. ఓకే రైట్ అన్న. అట్లా అవుతూ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. బుక్ చేసే వాళ్ళు వట్టిగా బుక్ చేయకండి, ఇది తమాషా కోసం బుక్ చేసి మీరు మమ్మల్ని సతాయించడం అనుకుంటారు. కొందరు అంటారు రైడ్ బుక్ చేసి దగ్గర రాగానే క్యాన్సిల్ చేసేస్తారు, అట్లా చాలామంది ఉన్నారు. నాకు దగ్గర పోగానే రైడ్ క్యాన్సిల్ అవుతుంది, కానీ అక్కడ మీకు బ్యాలెన్స్ మైనస్లు వస్తుంది వ్యాలెట్లో. చేసిన ప్రతి రైడ్కు 10 రూపాయలు, చేసిన ప్రతి రైడ్కు 10 రూపాయలు మీకు మైనస్ అనేది వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. 10 రూపాయలు చూసుకోండి ఒకసారి. స్టార్ట్ అయిందిరు, రోడ్ మీదకి వస్తుంటే ముంగట రోడ్ను చూసి రిఫ్లెక్ట్ అయ్యి కళ్ళు చిమ్మమంటేనే ఒకటేసారి. ఆ ఎండ ఎంతలా కొడుతుందంటే జాకెట్ వేసుకున్నా కదా, కొంచెం సేపు బండి ఆపినా అనుకో లోపల మొత్తం చెమటతో తడిసిపోతున్నా. కింద డ్రైవర్ తడిసిపోతుంది నాకైతే, ఊకే డ్రైవర్ తడిసిపోతుంది. కింద డ్రైవర్ తడిసిపోతుంది నాకైతే, ఊకే డ్రైవర్ తడిసిపోతుంది అబ్బా ఎండకు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నా, అయ్యా డ్రైవర్ గాలి తలుగుతలేదు కింద. ఇప్పుడు దిగే టైంలో ఎట్లుంటుంది అంటే బాపురే, ఉడకబెట్టిన గుడ్డుని వాటర్లో కొంచెం బయట తీసినప్పుడు ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది సిచ్యువేషన్ మొత్తం. ఎండకు డ్రైవర్ తడిసిపోతుంది. అందుకే ఇప్పుడు సమ్మర్ వస్తుందని చాయ్ తాగడం మానేసిన, చికెన్ తినడం మానేసిన. ఎందుకంటే డే మొత్తం బండి మీద తిరుగుతాం కాబట్టి. మీరు కూడా ఎక్కువ బండి మీద ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే మానుకోండి, ఏం కాదు. మనం ఎక్కువ తిరుగుతాం కదా బయట, కాబట్టి మనం సేఫ్టీ ముఖ్యం. మనకు కప్పు ముఖ్యం బిగులు అంటాడు కదా, సేఫ్టీ ముఖ్యం మనకు. ఓకేనా?